శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి. పెట్టుబడులు రాకుండా అరాచకం సృష్టించాలని జగన్ కుట్ర. పెట్టుబడిదారులను భయపెట్టాలన్న దురుద్దేశ్యంలో జగన్. వాహనం క్రింద కార్యకర్త పడి చనిపోతున్నా పట్టించుకొని జగన్. రాజమండ్రి వైసీపీ నాయకుడు గతంలో ఒకరిని కారుతో ఢీకొట్టి చంపాడు. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో యువత పోరు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. కదం తొక్కిన యువజన, విద్యార్థి, నిరుద్యోగ యువత. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన యువజనులు. పుష్కర్ ఘాట్ను శుభ్రం చేసిన గోదావరి పరిరక్షణ సమితి. అధ్యక్షుడు టీకే నేతృత్వంలో చెత్త, వ్యర్థాలు తొలగింపు. జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కేంద్రం ద్వారా రాష్ట్ర పర్యాటకానికి వచ్చిన నిధులు, యోగాంధ్ర 2025 విజయం, తమిళనాడు మురగన్ సదస్సు, తాజా రాజకీయ అంశాలు, సినిమా పాలసీ తదితర అంశాలపై కూలంకుషంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో కేంద్రం ద్వారా దాదాపు 375 కోట్ల రూపాయల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు పట్టుదల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీల సంపూర్ణ సాయంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ సాకారమైందన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నాటికి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. తద్వారా ఏటా దాదాపు 15-20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 8,000 మందికి పైగా ఉపాధి కలిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్థాపనకు విచ్చేస్తున్నాం కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం శాస్కి 2024-25 స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా దాదాపు 94.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ నిధులతో చారిత్రక నగరంగా పేరొందిన రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర కలిగిన వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రతిష్టాత్మక హేవ్లాక్ వంతెన పునర్నిర్మించి చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు వేదికగా చేయాలని నిర్ణయించామని అన్నారు. అందులో భాగంగా 2.7 కిలోమీటర్ల పొడవైన వంతెనపై 54 స్పాన్లు ఉన్నాయని, వీటిలో 25 స్పాన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. హేవ్లాక్ వంతెన ప్రాంతంలో ఒక్కో స్పాన్ క్రింద ఒక్కో థీమ్ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అందులో రాజమహేంద్రవరం చరిత్ర, ఏపీ చరిత్రను తెలిపే స్పాన్ ఉంటుందని అన్నారు. జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హాల్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హోలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, అక్వేరియం టన్నెల్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి
అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హ్యావలాక్ బ్రిడ్జిని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హ్యావలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామి 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హ్యావలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి, అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హ్యావలాక్ బ్రిడ్జిని మనకి దఖలపడేలా చేసుకోవటం, మిస్మాండిల్ చేయకుండా ఆపుకోవటం, దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా హ్యావలాక్ బ్రిడ్జ్ని కానీ, హ్యావలాక్ బ్రిడ్జికి కింద ఆనుకుని ఉన్నటువంటి బ్రిడ్జి లంక కానీ, ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియం నర్సరీలని కూడా సుందరతరం చేసి వాటన్నిటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా 2 సార్లు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టును సాకారం చేసుకున్నాం. రమారమి 94,44,00,000 వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. వాహనం క్రింద కార్యకర్త పడి చనిపోతున్నా పట్టించుకొని మానవత్వం లేని వైసీపీ అధినేత జగన్ అని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికులు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశ్యంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్ప తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా పుష్ప సినిమా డైలాగులని వెటకారంగా చెప్పడం తగదని ఆయన హితవు పలికారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, పెట్టుబడులు తీసుకురాని జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టాలని పర్యటనల పేరుతో బల ప్రదర్శన నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. జగన్ తన వాహనం క్రింద పడి నలిగిపోతున్న సింగయ్య అనే కార్యకర్తను పట్టించుకోకుండా వాహనం ముందుకు పోనిచ్చారంటే అతనికి మానవత్వం లేదని అర్థమవుతుందన్నారు. గతంలో రాజమండ్రికి చెందిన వైసీపీ నాయకుడు అతని పుట్టినరోజున వాహనం వేగంగా నడిపి ఒకరి చావుకు కారణమయ్యాడని, ఆనాడు అధికారంలో ఉండబట్టి అతను తప్పించుకొని తన డ్రైవర్ కారణమని అబద్ధం చెప్పాడని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. కూటమి పాలనలో విశాఖకు టీసీఎస్ వచ్చిందని, 15,083 కోట్ల రూపాయల పెట్టుబడితో 8,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు కాగ్నిజెంట్ ఎంఓయూ చేసుకుందని,
ఆయన గుర్తు చేశారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించిందని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ కృషి ఫలించిందని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, వర్రె శ్రీనివాస్, ఎన్నమూరి దీపు, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, తవ్వ రాజా, నల్లం శ్రీను, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సూపర్ 6లో రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులు వచ్చిన దాన్ని వెంటనే గ్రౌండ్ చేసి ఉద్యోగ అవకాశాలు త్వరగతినిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ చూసారు, ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి శుభవార్త తెలియజేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో 15,083 కోట్లు అంటే 1583 crores పెట్టుబడి పెట్టి 8,000 ఉద్యోగాలు కల్పించే విధంగా ఎంఓయూ అవ్వడం జరిగింది. అతి దగ్గరలో అది కూడా గ్రౌండ్ చేసి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఒక పక్కన టీసీఎస్, కాగ్నిజెంట్, ఇంకా చాలా గత 5 సంవత్సరాలు ఏదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన వలన, వారి యొక్క వైఖరి వలన భయపడి ఎవరైతే ఒక కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ భయభ్రాంతులకు గురై వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉందన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మొన్ననే అది అవ్వాలి అని అంటే ఏదో ఒక వ్యక్తి వస్తే ఉద్యోగం కల్పించలేము కదా, పరిశ్రమలు రావాలి, దానికి అనుగుణంగా పెట్టుబడులు రావాలి, ఐటీ కంపెనీస్ రావాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఒక నమ్మకం అనేది ఉండాలి. పెట్టుబడి పెట్టేవాడు ఎవడైనా సరే, వ్యాపారవేత్త ₹1 పెట్టినప్పుడు తన రూపాయి సురక్షితంగా ఉందా, పర్వాలేదా, అక్కడ రేపు భవిష్యత్తులో ఏ సమస్య లేకుండా ఉంటుందా అన్నది వ్యాపారస్తుడు ఒక నైజం లక్షణం. అలాంటి వ్యాపారస్తులందరినీ కూడా గత 5 సంవత్సరాల భయభ్రాంతులు వైసీపీ వాళ్ళు గురి చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముగ్గురు కూడా కృషి చేసి తీసుకొస్తా ఉంటే మన ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పుష్ప సినిమాలో ఏం జాతర, గంగమ్మ జాతరలో పొట్టేలు వేసేసినట్లు రప 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 నరికేస్తాడు. ఏంటి బీరకాయలనా, వంకాయలనా, సొరకాయలనా నరికేసేది? దేన్ని నరికేస్తాడు? లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో, చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఆ సింగయ్య అన్న వ్యక్తి కారు కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే. సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వే కింద పడిపోతే అలా రప్ప రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ రేపు ఇంకెవరైనా కానీ? కనీసం తెలుస్తుంది ఎవరికైనా సరే, కారు ఏదో అడ్డపడ్డాది టైరు అంటే ఏదో జరిగింది అంటే, కారు కింద ఎవరో పడ్డారు, పడ్డవాడు రాష్ట్ర ప్రజల్లో ఒకడు, మన కోసం వచ్చినోడు అయి ఉండొచ్చు. దిగాలి, ఇంగిత జ్ఞానం దిగాలి. నోటికి అన్నమే తింటున్నాం, దిగి మానవత్వం చాటుకొని ఏం జరిగింది, ఇతన్ని వెంటనే ఏదో ఒక వెహికల్లో లేకపోతే అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అనుకుంటే బల ప్రదర్శనతో వచ్చారు కదా, అంబులెన్స్ రాదు, వెహికల్ తోటి పంపించి హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాలి. ఇవేమీ చేయకుండా ఓ పక్కన టైర్ పెట్టి అతన్ని తలకాయని రప రప నొక్కేస్తున్నారు. ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా 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 దండం పెట్టుకుంటున్నాడు. ఈయన ఏంటిది? ఏంటి ధోరణి? ఇంత దారుణమా? జరిగిన సంఘటన ప్రజలు, యావత్ ప్రజల భారతదేశంలో చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ అంశం పైన. మాట్లాడుతూ ఉంటే
మరలా వైసీపీ పేటీఎం గాళ్ళు వచ్చేసి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆయన అక్కడ పెట్టేశారు అంటున్నారు. ఓ పక్కన ఎస్పీ గారు ఆయన చనిపోయారు, కారణం జగన్మోహన్ రెడ్డి మీ కారే, మీ డ్రైవర్ A1 బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు మీరు, మీతో పాటు మీ నాయకులు అందరినీ పెడుతున్నాం, మీ పిఏ అందరినీ పెడుతున్నామని ఓ పక్కన చెప్తా ఉంటే ఇంకా బండగా మేము రాజమండ్రి సిటీ పరంగా మేము ఒక్కొక్కసారి ఆలోచించుకునే వాళ్ళం. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు తక్షణం కల్పించాలని, యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని వైసీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విద్యార్థి నిరుద్యోగ యువతతో బొమ్మూరులోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా వైసీపీ శ్రేణులు యువజన విద్యార్థి నిరుద్యోగ యువత తరలివచ్చి ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నిరుద్యోగ యువతకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు 3000 చెల్లిస్తామని వాగ్దానం చేసి ఏడాది అయినా హామీలను అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. అందుకే ఇప్పుడు ప్రజలు యువత జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసానికి ప్రతిరూపమని తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. సూపర్ 6 పథకాలు ఇంతవరకు సరిగా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఏడాది బకాయితో కలిపి మొత్తం చెల్లించాలని గణేష్ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు నిరుద్యోగ యువతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, యువజనులు కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ జక్కంపూడి జిందాబాద్ అని నినాదాలు చేశారు. అనంతరం జక్కంపూడి గణేష్ ఇతర నాయకులు కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వానికి అందజేయాలని ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గిరిజాల బాబ్జీ, చంద్ర నాగేశ్వర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఏ చిన్ని, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి హామీల ప్రక్రియలో యువతకి సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్లు ఖచ్చితంగా చేస్తానని చెప్పారు, ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా విస్మరించి ఈ రోజున సంవత్సరం కాలం పబ్బం గడుపుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నిలదీయడం కోసం ఈ రోజున ఫీజు పోరు అనేటటువంటి కార్యక్రమంతో మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున యువతంతా కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యమ బాటలో ముందుకు వెళ్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఆయన ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా అయితే ముందుకు తీసుకుని వెళ్తాడో ఆ విధంగా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటంలో యువత అందరం కూడా చాలా పెద్ద పాత్ర వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, భక్తులు పుణ్యస్నానం చేయాలంటే అన్ని రకాల రోగాలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల రేవులో భారీ ఎత్తున నాచు, ప్లాస్టిక్, చెత్త చెదారం పేరుకొని పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసుకుని నదిలో పేరుకొని పోయిన నాచు, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ 95 కోట్ల రూపాయలతో హుకుంపేట వద్ద 65 MLD నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని, ఇప్పటి వరకు 50% మాత్రమే పనులు పూర్తయ్యాయని అన్నారు. నగరంలోని ఆసుపత్రులు, హోటల్స్, పరిశ్రమలు, ఇతర సంస్థల నుంచి వస్తున్న వ్యర్థాలన్నీ గోదావరిలోనే కలిసిపోవడంతో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రస్తుతం 55 MLD వ్యర్థాలను శుద్ధి చేయకుండానే మళ్లీ గోదావరిలోనే కలిపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నది పూర్తిగా కలుషితమవుతోందని, కార్పొరేషన్ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని ప్రజలందరూ తప్పనిసరిగా కాచి వడకట్టుకుని తాగాలని సూచించారు. 100 కోట్ల రూపాయల నిధులు అఖండ గోదావరి ప్రాజెక్టుకు వచ్చేస్తున్నాయని చెబుతున్నారని, ముందుగా ప్రజలు పుష్కర్ ఘాట్లో పుణ్యస్నానం చేసేందుకు, పరిశుభ్రమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు CHS వీరభద్రరావు, SVV రెడ్డి, N అప్పారావు, MRL శర్మ, పి రాంబాబు, KS పట్నాయక్, ఆజాద్ రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజలు స్నానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయటం జరిగింది. ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాచు కానీ, చెత్త కానీ, అరిటాకులు కానీ, విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, ఇప్పేసిన బట్టలు కానీ, ఇవన్నీ చూస్తుంటే రాబోయే పుష్కరాలకి ఎవరు కూడా ధైర్యం చేసి గోదావరిలో స్నానం చేయడానికి ప్రయత్నించరు. వాళ్ళ పొరుగురు వాళ్ళు కానివ్వండి, సొంత రాజమండ్రి నగరవాసులు కానివ్వండి, అంత దారుణంగా ఉంది. ఈవేళ మన రాజమండ్రి నగరానికి ఈ ఏదైతే నీటి శుద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉందో దానికి మరి 95 కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 50% వర్క్ అయింది ఈ 90 కోట్ల వర్క్లోనూ. ఏంటంటే మనం రోజుకి 65 MLD 65 MLD వాటర్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుత రామారావు అన్నారు. సమిష్టి కృషితోనే బ్యాంక్ అభివృద్ధి, సభ్యులకు 10% డివిడెంట్ ఇస్తున్నామని ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుత రామారావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన బ్యాంకుల్లో ఒకటిగా నిలిచిన ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా పనిచేస్తున్నామని ఆ బ్యాంకు చైర్మన్ కోళ్ళ అచ్యుత రామయ్య పేర్కొన్నారు. ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ 107వ సాధారణ మహాజన సభ నేడు స్థానిక అల్యూమినియం అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులకు బ్యాంకు తరపున బహుమతులను ఆదివారం ఉదయం అసోసియేషన్ హాల్ వద్ద చైర్మన్ కోళ్ళ బాబు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందజేశారు. ఈ సందర్భంగా కోళ్ళ బాబు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సాధారణ మహాజన సభ నిర్వహించి సభ్యుల సూచనలు, సలహాల మేరకు బ్యాంకుకు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని అన్నారు. RBI నిబంధనలను తూచా తప్పకుండా అనుసరిస్తున్నామని అన్నారు. 9,000 మంది సభ్యులుగా ఉన్న తమ బ్యాంకు సర్వసభ్య సమావేశానికి సభ్యులు అధికంగా హాజరు కావడం జరుగుతుందన్నారు. సరైన గుర్తింపు కార్డులతో వచ్చిన సభ్యులను ప్రోత్సహించే విధంగా బ్యాంకు పక్షాన బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే 10% డివిడెంట్ ఇవ్వడానికి నిర్ణయించామని అన్నారు. తమ బ్యాంక్ 4 బ్రాంచులతో పనిచేస్తుందని, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని బ్రాంచుల ఏర్పాటుకు సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ATMను కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాసం, డైరెక్టర్లు ఆదిరెడ్డి శ్రీనివాస్, అందనపల్లి సత్యనారాయణ, కురుమిల్లి శాంతిస్వరూప్, కటారి శ్రీనివాస్ కన్నా, నారపురెడ్డి సన్ని, జామి వెంకటరమణమూర్తి, పొడిపిరెడ్డి శివ, పంచకట్ల శివప్రసాద్,
దాది సత్యనారాయణ, గుత్తుల భాస్కర్ రావు, ప్రొఫెసర్ డైరెక్టర్లు రెడ్డి సూర్య సుబ్రహ్మణ్యం, కటికి లీలాకృష్ణ, బ్యాంక్ సీఈఓ పాలకోడేటి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ది ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 107వ సాధారణ మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా జూన్ నెలాఖరులో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి చేయాలి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రకారం సెప్టెంబర్లో జనరల్ బాడీ జరపాలి. కానీ జనరల్ బాడీ ఆమోదం తెలిపితే కానీ అది మనకి ఆమోదం తెలిపినట్టు కాదు లెక్కలు. అందు గురించి అంటే జూన్లోనే మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజలు ఆమోదం తెలుపుకొని దాన్ని రిజర్వ్ బ్యాంక్ పంపడం జరుగుతుంది. ఈ రోజున ఖాతాదారులు అందరూ కూడా మంచి మనస్ఫూర్తితో కూడా వచ్చి అందరూ కూడా వాళ్ళ గుర్తింపు రికార్డు తెచ్చుకొని వాళ్ళ సభకు హాజరుగా జరుగుతున్నారు. అందరూ కూడా సాధారణ మహాజన సభకి వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారు. అందరూ కూడా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే సభ్యులందరూ కూడా ఇంచుమించు మాకు 9,000 మంది సభ్యులు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇవాళ 3,000 మంది దాకా సభ్యులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన అందరూ కూడా బ్యాంకు తరఫున ఈ బ్యాంక్ అభివృద్ధి నిమిత్తం ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది వేరే విధంగా కాదు, బ్యాంకు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ద్వారా మళ్ళీ బయట పబ్లిసిటీ చేసి అకౌంట్స్ కూడా వస్తాయని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఈ ఇనిస్పేట బ్యాంక్ అని ఖాతాదారులు అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా మంచి డిపాజిట్లు ఇస్తూ అప్పులు తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి చేకూరాలని మేమందరూ కూడా కోరుతున్నాం. ఈ రోజున ఈ సంవత్సరం సభ్యులందరూ కూడా 10% డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. 10% డివిడెండ్ ఇస్తున్నాం. అలాగే ఈ రోజున కూడా అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈ ఇనిస్పేట బ్యాంక్ అంతా కూడా పరిపుష్టిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నగరపాలక సంస్థ వైసీపీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బీసీ నాయకులు గుత్తుల మురళీధర్ రావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందుగల ఆటో యూనియన్ సభ్యులు కడలి రమణ, ప్రెసిడెంట్ కొండపల్లి రమణ యూనియన్ సభ్యులు కోదండరాం, బంటి, శివ, గంగరాజు, శ్రీనుల ఆధ్వర్యంలో మురళీధర్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయించి పూలమాలలతో సత్కరించారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ నందు వివేకానంద తోపుడు బండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్వర్ణాంధ్రలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం సంస్థలో ఉన్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ ఉళ్ళ అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ రాజు, సెక్రటరీ జి సత్యబాబు, కోశాధికారి జి నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 50వ డివిజన్ చౌడేశ్వర్ నగర్లోని అమ్మవారి ఆలయాన్ని గుత్తుల మురళీధర్ రావు కుటుంబ సభ్యులు సందర్శించి అమ్మవారికి అక్కడ జరిగిన అన్నాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే మురళీధర్ రావు కార్యాలయంలో సిబ్బంది ఆయనతో కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు.
మన 50వ వార్డు పూర్వపు కార్పొరేటర్ శ్రీ గుత్తుల మురళీధర్రావు గారి పుట్టినరోజుని వారి మిత్ర బృందం మన 50వ వార్డులో ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కలిసి ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థలో కేక్ కటింగ్ అలాగే పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. తోపుడుబళ్ళు సంఘం తరఫున వివేకానంద తోపుడుబళ్ళ సంఘం తరఫున ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నారు. మరి మురళీధర్ గారికి భావి జీవితం, మరి దేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం ఇవ్వాలని, ఆయనకి రాజకీయంగా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి వివేకానంద తోపుడుబళ్ళ సంఘం తరఫున అలాగే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం పక్షాన నేను దేవుడిని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి 18 మందికి రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెక్కులను పంపిణీ చేశారు. రాజమండ్రి సిటీలో ఇంతవరకు 128 మందికి 1,74,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఇప్పుడు 18 మందికి ఎల్ఓసీలతో కలిపి సుమారు 18 లక్షలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మొత్తం 146 మందికి 1,92,00,000 అందించినట్లుగా తెలియజేశారు. 42 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని, వారికి త్వరలో చెక్కుల పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఇలా ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం జరుగుతుందన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ భద్రత కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మధ్య రాంబాబు, వై శ్రీను, వర్య శ్రీనివాస్, ఇన్నమురి దీపు, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ తదితరులు పాల్గొన్నారు. వాసవి రాక్ కపుల్ ఆధ్వర్యంలో దావన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్ చేపడుతున్న సేవలు అభినందనీయమని వాసవి గోల్డెన్ కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లపూడి కళ్యాణి అన్నారు. వాసవి రాక్ కపుల్ ఆధ్వర్యంలో నేడు దావన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాక్ కపుల్ ప్రెసిడెంట్ తొంటేపు నీరజ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా సరస్వతి ఆలయానికి 1000 లీటర్ల వాటర్ ట్యాంకులు 2 బహుకరించారు. పిల్లలకు పుస్తకాలు పంపిణీ, ఒక రైతుకు ఆర్థిక సాయం, గోసేవ, సరస్వతి ఘాట్లో గరిక స్తంభం ప్రతిష్ట వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొల్లపూడి కళ్యాణి మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ సంస్థ నిబంధనల మేరకు రాక్ కపుల్స్ క్రమ పద్ధతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కో కన్వీనర్ ఎన్ఎస్పి రాజేష్, వాసవియన్ కపుల్ రీజియన్ చైర్మన్ నూలి విఎన్ఎల్ స్వామి, రాక్ కపుల్ సెక్రటరీ వెంట్రా ప్రగడ లతామూర్తి, కోశాధికారి మండా ఝాన్సీ నరేష్, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మా రాక్ కపుల్స్ తరఫున డాన్ టు డెస్క్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి వాసవి క్లబ్ తరఫున. దానికి చీఫ్ గెస్ట్గా కొల్లా కళ్యాణి గారు తెనాలి నుంచి వచ్చారండి మాకు ఆఫీసర్గా. అండ్ మాకు ఎన్ఎస్పి రాజేష్ గారు ఇంకొక ఐపీసీగా వచ్చారండి. దీని నిమిత్తం ఈరోజు మాకు ఇంటర్నేషనల్ నుంచి 6 సేవా కార్యక్రమాలు చేయమని చెప్పారు. అందులో గరిక స్తంభం ఒకటి, చెప్పులు కుట్టే వాళ్ళకి ఒక కిట్, అండ్ ఫార్మర్కి ఫెలిస్టేషను, అలాగే గోసేవ తదితర కార్యక్రమాలు జరిగినాయండి. 2 వాటర్ ట్యాంకులు సరస్వతి ఘాట్లో ఇవ్వడం జరిగింది. అలాగే 3 కేసీజీఎఫ్స్ అండ్ న్యూ మెంబర్ ఇంట్రడక్షన్ అనేది ఈరోజు జరిగిందండి డాన్ టు డెస్క్ కార్యక్రమంలో. ఈరోజు మా చీఫ్ గెస్ట్ అయిన మేడంకి ఒక 2 మాటలు. మేడం, ఈరోజు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ప్రతి క్లబ్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డాన్ టు డస్క్ అంటే
ఉదయాస్తమాన సేవలు చేస్తూ ఉంటాయండి. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అన్ని క్లబ్లు కూడా ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఎన్నో కోట్ల రూపాయలు సమాజానికి, అలాగే గుళ్ళకి, సర్వీస్ యాక్టివిటీస్, అలాగే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి రాజమండ్రిలోని రాక్ కపుల్స్ వాళ్ళు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మొట్టమొదటిగా సరస్వతి ఘాట్, దానిలో వాటర్ ట్యాంక్స్ 2 ఇచ్చారు. అలాగే ఎంతో పుణ్య కార్యక్రమమైనటువంటి గరుకు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఫుడ్ పెట్టేటటువంటి రైతుకి సన్మానం చేయాలి అనే కార్యక్రమం అది కూడా కంప్లీట్ చేశారు. అలాగే చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా చిన్న కిట్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం 10 మెంబర్స్ న్యూ మెంబర్స్ని, అలాగే ఐకాన్ రిజిస్ట్రేషన్స్, కేసీజీఎఫ్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫెలోషిప్ ఫండ్ అండి, దాని కింద ఒక 3 కేసీజీఎఫ్లు ఇవ్వడం జరిగింది. అన్ని కార్యక్రమాలు రాక్ కపుల్స్ చాలా చక్కగా నిర్వహించారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా వేసినటువంటి ఇరుకుల రామకృష్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రీజన్ చైర్మన్ స్వామి గారికి, రీజన్ సెక్రటరీ అనురాధ గారికి, ఎస్పెషల్లీ గెస్ట్ ఆఫ్ ఆనర్ రాజేష్ గారికి, మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి వాసవియన్స్కి, ఇంత మంచి కార్యక్రమం ఇంత హెల్దీ అట్మాస్ఫియర్లో ఏర్పాటు చేసినటువంటి పిఎస్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నగరపాలక సంస్థ వైసీపీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బీసీ నాయకులు గుత్తుల మురళీధర్ రావు పుట్టినరోజు సందర్భంగా బొల్లం రవి అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అల్పాహారం, నగదు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 50 వార్డు కార్పొరేటర్ గుత్తుల మురళి జన్మదిన వేడుకలు స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న రవి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 200 మందికి అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొల్లం రవి మాట్లాడుతూ, పుట్టినరోజు కార్యక్రమాలలో పార్టీలు సెలబ్రేషన్స్ చేసుకోవడం పెద్ద విషయం కాదని, 10 మందికి ఆహారం పెడితే అది నాకు ఎంతో సంతోషమని ఆయన మాట్లాడుతూ, గుత్తుల మురళీధర్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బొల్లం రవి, ఆంధ్ర మాల మహానాయకులు నేతల కిషోర్ కుమార్, వల్లూరు రాజేష్, గాలి రాధాకృష్ణ, బుజ్జి, షేక్ బాబ్జీ, ఏనుగుపల్లి దావీదు, పాకెల శేఖర్, పేలు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దానవాయిపేటలో నిర్వహించిన బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొవైడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలు చర్చించారు. బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొవైడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం దానవాయిపేటలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆకుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంలో కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులపై డయేరియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు ప్రాథమిక చికిత్స మరియు వైద్య విజ్ఞానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర సంఘ వ్యవస్థాపకులు వివి కృష్ణారావు మాట్లాడారు. సంయుక్త కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు, సంఘం సలహాదారు వైఎస్ఎన్ ఆర్ శ్యామ్ కుమార్, సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారుడు ఈ లక్ష్మణాచార్యులు, భల్లా నాగేష్, బొక్క నాగరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎస్ మురళీధర్, కార్యదర్శి ఎం శ్రీనివాస్, కోశాధికారి హెచ్ రాంబాబు, హరిబాబు, రాజమహేంద్రవరంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దారా రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు బత్తిన రమేష్, వజ్రపు సాయి, రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కేఎన్వి సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల్లో అధికారులు పర్మిషన్ ఇవ్వాల. మరి మేము ఎంత కష్టపడితే అది జరిగిందో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా రేపు 2027లో రాబోయే పుష్కరాల్లో మరి ఇంకా వినూత్నంగా దాన్ని డెవలప్ చేసి ప్రతి ఘాట్లలోనూ మరి మన వాళ్ళు 10 మందికి తగ్గకుండా 24 అవర్స్ అంటే 3 షిఫ్ట్లు రోజుకి ఉండేటట్టు ఏర్పాట్లు చేసి ఆ రకంగా గవర్నమెంట్కి సహకారం అందించాలని, అక్కడ వచ్చినటువంటి యాత్రికులకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా చెయ్యాలని మన బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ సంఘం మొన్న విస్తృత స్థాయి సమావేశం మన మంజీరా వాటర్లో మొన్న పోయిన నెలలోనే జరిగింది. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్గా కార్డియాక్ అరెస్టులు ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. అది ఈ పర్టికులర్ ఏ ఏజ్ వాళ్ళకే రావాలి, దీనివల్లే రావాలి కార్డియాక్ అరెస్ట్ అనేది లేదు. సడన్గా పేషెంట్ అంటే ఇన్బిల్ట్ వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్ చెకప్స్ లేకపోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎథనిక్ ప్రాబ్లమ్స్ ఏదో ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా బేసిక్ చెకప్ ప్రొఫైల్ చేసుకోకుండా వాళ్ళు జిమ్ కానీ ఆన్లీ చేసుకోవడం వల్ల సడన్గా వాళ్ళకి హార్ట్ బీట్ పెరిగి ఒక్కొక్కసారి మీరు చాలా సినిమా యాక్టర్స్లో చూస్తుంటారు. వాళ్ళందరికీ కూడా బిఫోర్ ప్రీవియస్గా కార్డియాక్ చెకప్స్ ప్రీవియస్గా కరెక్ట్గా లేకపోవడం. ఇంకొకటి మెయిన్ కార్డియాక్ అరెస్ట్ మెయిన్ కారణం ఉంటుంది డీహైడ్రేషన్. పేషెంట్ రాత్రి బాగానే ఉన్నాడు సార్ అంటే వాడు ఏదో ఆడుకుని వచ్చి ఉంటాడు, లేదంటే పొద్దు నుంచి ఎండలో తిరిగేసి రాత్రి వచ్చేసి పడుకుంటూ ఉంటాడు, సరిగ్గా ఫుల్గా హైడ్రేట్ అవ్వకుండా. అలాంటి వాడికి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. మెయిన్గా ఇందాక అడిగిన నిద్రలో చనిపోయాడంటే మెయిన్గా కారణం ఏదో డీహైడ్రేషన్ అని ఉండొచ్చు. చిన్న వయసు ప్రొవైడర్స్ ఎప్పుడు మనం ఎవరికైనా సరే అది జనరల్ మెడిసిన్ అవనివ్వండి లేకపోతే అదర్ డిపార్ట్మెంట్ అవనండి, మనకు ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ లిమిట్ లేనిదే మేము కలిసి ఎప్పుడూ పని చేయలేము. ఓకేనా? సో ప్రొవైడర్స్ ఫస్ట్ ఖచ్చితంగా కావాల్సింది మనకి బేసిక్ మెడికల్ ప్రొవైడ్. అంటే ఆ సర్వీస్ ప్రొవైడ్ అనేది లేదే మీరు ఇక్కడ దాకా తేవాలన్నా ఏదున్నా ముందు అది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనకి సొసైటీలో ఎలా అయిపోయిందంటే జనరల్ అనే వర్డ్ చాలా జనరల్గా అయిపోయింది. కానీ ఆ జనరల్ ఎంత కష్టమో ఇప్పుడు మన సార్ మాకు ఆల్రెడీ ప్రొవైడ్లో ఉంటారు కాబట్టి రోజు చూస్తున్నాము. అలాంటి జనరల్ సర్వీసెస్ బేసిక్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా అందరిలో ఎప్పుడూ వస్తాయండి. చిన్నవి ఏదైనా మనకి మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా డిస్కస్ చేయండి. ఎప్పుడు మనం సామెతలు చాలా చదువుతాం, చేతికి ఉన్న 5,000 ఒకేలా ఉండవు, లేకపోతే ఇంట్లో ఉన్న 5 ఒకేలా ఉండవు. బట్ మేము మ్యూచువల్గా చేసుకుంటేనే మనం సర్వీస్ ప్రొవైడ్ చేయగలము. మీతో పాటు మమ్మల్ని కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి. పెట్టుబడులు రాకుండా అరాచకం సృష్టించాలని జగన్ కుట్ర. పెట్టుబడిదారులను భయపెట్టాలన్న దురుద్దేశ్యంలో జగన్. వాహనం క్రింద కార్యకర్త పడి చనిపోతున్నా పట్టించుకొని జగన్. రాజమండ్రి వైసీపీ నాయకుడు గతంలో ఒకరిని కారుతో ఢీకొట్టి చంపాడు. జక్కంపొడి గణేష్ ఆధ్వర్యంలో యువత పోరు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. కదం తొక్కిన యువజన, విద్యార్థి, నిరుద్యోగ యువత. జక్కంపొడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన యువజనులు. పుష్కర్ ఘాట్ను శుభ్రం చేసిన గోదావరి పరిరక్షణ సమితి. అధ్యక్షుడు టీకే నేతృత్వంలో చెత్త, వ్యర్థాలు తొలగింపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.